హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను చూపించబోయే రెసిపీ స్వీట్ కార్న్ అలాగే తమలపాకులతో పునుగులు. స్వీట్ కార్న్ ఈ గింజలన్నీ తీసి పెట్టుకోవాలి. తగినన్ని మీ కారానికి తగినట్లుగా తగినన్ని పచ్చిమిర్చి. ఇవి కారం ఎక్కువ ఉన్నాయి, నేను ఎక్కువ కారం తినలేను, అందుకని నేను రెండే వేసుకుంటున్నాను. మీ కారానికి తగినట్లుగా కారం వేసుకోవచ్చు. స్వీట్ కార్న్ గింజలను ఒలుచుకొని ఇలా మిక్సీ జార్లో వేసుకొని, సాల్ట్ ఎక్కువ పట్టదండి స్వీట్ కార్న్కి, మనము చూసుకొని జాగ్రత్తగా వేసుకోవాలి. పచ్చిమిర్చిని కూడా చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని ఇందులోనే వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. తమలపాకు తొడిమెలను తీసి అలాగే ఈ కొసలను కూడా తీసేయాలండి, ఇవి కూడా ఉంచుకోకూడదు. ఇలా ఈ కొసలను తీసేయాలి, తొడిమెలను తీసి సన్నగా కట్ చేసుకోవాలి. ఇలా కచ్చాపచ్చాగా అయ్యాక ఈ తమలపాకు పీసెస్ను కూడా ఇందులోనే వేసేసి మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. ఇలాగ మిక్సీ పట్టుకున్న ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమానికి తగినట్లుగా శనగపిండిని 2 లేదా 3 స్పూన్లు వేసుకొని బాగా కలుపుకోవాలి. వాటర్ ఏమీ వేయనక్కర్లేదండి. నేను ఒక స్వీట్ కార్న్ ఒకరికి సరిపోయేమైనా చేసి చూపిస్తున్నాను. తమలపాకులు మీ ఇష్టం అండి. ఒక స్వీట్ కార్న్కు నేనైతే దాదాపు 6 లేదా 7 వేసాను. మన ఇష్టం అండి, 2 కానీ 4 కానీ ఎన్నైనా వేసుకోవచ్చు. తమలపాకులు మంచివే కదా. స్టవ్ పైన బాండి పెట్టుకొని ఆయిల్ వేసి పెట్టుకున్నాను, వేడయింది. ఈ మిశ్రమాన్ని పునుగులుగా మనం వేసుకోవాలి. చిన్న చిన్న పునుగుల్లాగా వేసుకోవాలి. చిన్న పిల్లలకి కానీ పెద్దలకి కానీ తమలపాకు జీర్ణశక్తికి చాలా మంచిది. ఈ విధంగా మనము తమలపాకును మనం స్వీకరిస్తాము. ఇలా చిన్న చిన్న ఐటమ్స్ మీరు చేస్తూ విటమిన్స్ ఉన్న ఆహారాన్ని పొందుతారని నేను ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. తప్పకుండా ఇలాంటివి చిన్న చిన్నవన్నీ చేసి మీకు ఎలా వచ్చాయో మాకు కామెంట్ రూపంలో తెలియజేస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఈ ఒకవైపు బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక రెండో వైపుకు టర్న్ చేసుకోవాలి. కిల్లీలు అలా తినలేం కదా రోజు, ఇవి కూడా రోజు తినలేమనుకోండి. అట్లీస్ట్ వారానికి ఒక్కసారైనా ఇలాంటిది మీరు ఖచ్చితంగా చేసి పెట్టాలండి పిల్లలకి. చాలా టేస్టీగా ఉందండి ఈ తమలపాకు పునుగులు. స్వీట్ కార్న్ కదా, అది కూడా చాలా టేస్టీగా ఉంది. స్వీట్ కార్న్ కాకపోయినా మామూలుగా మొక్కజొన్న కంకులు వస్తాయి కదండి, వాటితో కూడా చేసుకోవచ్చు. సేమ్ ఇలాగే చాలా బాగుంటుంది. పునుగులు అనొచ్చు, పకోడా అనొచ్చు అండి, మన ఇష్టం. చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయండి. నేను మొన్న ఒకసారి చేశాను, ఎలా వస్తాయో అని చూసిన తర్వాత మన ఫ్రెండ్స్కి అందరికీ ఈ టేస్ట్ను చూపించాలి అన్న ఉద్దేశంతోనే నేను ఇలా చేసి మీకు వీడియో తీసి పంపిస్తున్నాను ఫ్రెండ్స్. తప్పకుండా మా ఛానల్ను మీరు ఆదరిస్తూ ఉండండి ఫ్రెండ్స్. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఈ కలర్ వచ్చాక తీసేయడమే. ఇవి ఇలాగే అయినా తినొచ్చు, లేదు అంటే టమాటో సాస్తో కూడా తినొచ్చు, అది మన ఇష్టం అండి. ఓకేనా ఫ్రెండ్స్. ఈ పునుగులు ఇంకా మనం సర్వ్ చేసుకోవడమే ఫ్రెండ్స్. సర్వ్ చేయడానికి రెడీగా ఉన్నాయి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి. మొన్న నేను తిని చూశాను కదా, ఇప్పుడు వేస్తుంటేనే నాకు నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి ఫ్రెండ్స్. తప్పకుండా మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.